భారత్ మాతాకి జై. ఇప్పుడు అత్యవసరంగా ఇళ్ళకెళ్ళిన ఆర్మీ మొత్తము రావాల్సి వస్తుందండి. ఈ ఫోటో చూస్తే ఎందుకో నాకు బాధ అనిపించిందండి. దానికోసం ఇప్పుడు వీడియో తీస్తున్నాను. ఆ సోలేర్ కింద కూర్చుంటే అంతమంది ప్రయాణికులు పైన కూర్చున్నారు. ఒక్కరన్నా లేచి సోలేర్కి కూర్చోండి అంటందుకు నోరు రాలేదండి. ఆ సోలేర్కి అదే బాధ అయ్యి నేను ఎవరి కోసం అసలు ఫ్యామిలీని వదిలిపెట్టుకొని వస్తున్నాను, నేను అక్కడికి పోతే మళ్ళీ ఇంటికి వస్తానో లేదో అని కూడా తనకు తెలీదు. మనం ఎలాగో ఏమీ చేయలేము, కనీసం ఒక సీటు కూడా ఇయ్యలేమా అండి? మరి ఇంత మానవత్వం లేకుండా ఉంటున్నామేమో అనిపిస్తుంది. ఈ సోలేర్ కాళ్ళని చూడండి ఎలా పగిలిపోయాయో. అలా వాటర్లో ఉండి ఉండి మంచుకి అడవికి ఆ షూస్ అలానే వేసుకొని విప్పకుండా ఉండిపోయేవరకే కాళ్ళు పగుళ్ళు వెళ్ళిపోయాయండి. అసలు మనకు కొద్దిగా ఏదైనా అవుతేనే అసలు ప్రాణం అల్లడం తల్లడం అవుతుంది. అలాంటిది అలా అయినా కూడా ఆ చిరునవ్వు మాత్రం కొద్దిగా కూడా చెక్కు చెదరలేదండి. ఈ సోలేర్ని చూడండి, అసలు ఏమన్నా బాడీ పార్ట్స్ కనపడట్లేదు. మనం గిత్తత్త ఉడకకి ఎండాకాలమే తట్టుకోక కూలర్లు ఏసీలు పెట్టుకుంటున్నాము. అలాంటిది వాళ్ళు తిండి తినక తిప్పలు తినక కనీసం మంచులు కూడా ఉంటాయో అయిపోతాయో తెలీదు. అలా అడవిని పట్టుకొని మంచుని పట్టుకొని ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. అసలు టైంకి ఏం దొరుకుతాయో ఏం దొరకవో ఏమీ తెలియదు. అసలు ప్రాణాలతో ఉంటారో ఉండరు. సోల్జర్స్కి జీతాలు సరిపోక ఆర్మీకి వెళ్ళట్లేరండి. దేశం మీద ఉన్న ప్రేమతోని దేశభక్తితో భూమాతకు రుణం తీర్చుకోవాలనుకున్న వాళ్ళే ఆర్మీకి వెళ్తారు. మనం ఎలాగో అలాంటి సాహసాలు చేయలేము. తినకపోయినా కష్టమే, ఒక నిమిషం మంచులు దొరకకపోయినా కష్టం. అలాంటి ప్రాణాలు మనకి. అలాంటిది వాళ్ళంతా కష్టపడి అక్కడ ఉంటున్నారు కాబట్టి మనం ఇక్కడ ఇంత సంతోషంగా నిద్రపోగలుగుతున్నాము. అదే వాళ్ళు కూడా మనలాగానే సంసారము పిల్లలు బాధ్యత అనుకొని ఇక్కడే ఉంటే ఈ పాటికి మన ఎప్పుడు అందరూ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వాడేసుకునేవాళ్ళు. అదొక్కటే ఆలోచించండి. కనీసం బార్డర్ పోయి మనం యుద్ధం చేయనక్కర్లే. వాళ్ళు కనపడ్డప్పుడు ఒక సంతోషంగా జై హింద్ చెప్పినా చాలండి, వాళ్ళ జీవితం ధన్యమవుతుంది. స్వాతంత్రం రాకముందు నుంచి పోరాడుతూనే ఉన్నాం కొన్ని దశాబ్దాలుగా. ఇప్పటికి స్వాతంత్రం వచ్చి కూడా 75 ఏళ్ళు అవుతుంది. ఇంకా పోరాడాల్సి వస్తూనే ఉంది. ఇది మనలో ఐక్యత లేక. ఇప్పటికైనా అర్థం చేసుకుందాము. మనం వెనకటి నుంచి చూసుకున్నా కూడా ఐక్యత లేకనే మనలో మనం కలవకనే ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. దేవుళ్ళు అంటే ఫోటోలో ఉండేవాళ్ళే కాదండి, మనకు కనపడేవాళ్ళు సోల్జర్స్. వాళ్ళు నిజమైన దేవుళ్ళు. జై హింద్. భారత్ మాతాకి జై.